హాయ్ అండి. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక. సో, మన యూఎస్‌లో ఉన్న మన వాళ్ళ గురించి చాలా వరీ అయిపోతున్నారు అందరూ. ఈ మధ్య రీ రీసెంట్‌గా ఇలా రివోక్ చేసిన అంటే వీసా క్యాన్సెల్ చేసేసిన వాళ్ళందరూ గూడా, రివోక్ చేసేసిన వాళ్ళందరూ గూడా ఒక 150 మంది ఇండియన్స్ అంటే ఈ వీసా రివోక్ చేసిన వాళ్ళందరూ కలిసి అట్లాంటా ఫెడరల్ కోర్ట్‌లో ఒక కేస్ పెడితే, ఆ కేస్‌కి సంబంధించి ఆ ఫెడరల్ కోర్టు మనకు అనుకూలంగా తీర్పునిచ్చిందంట. మరి ఆ తీర్పేంటి? ఆ తీర్పుకు సంబంధించిన సమాచారం అంతా మనతో మాట్లాడటానికి సాయి శ్రీనివాస్ రెడ్డి గారున్నారు. అడ్వొకేట్ ఫ్రమ్ యూఎస్ఏ. సో, ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో అండి శ్రీనివాస్ గారు. ఓకే. నమస్కారం అండి. నా పేరు సాయి నమస్తే. శ్రీనివాస్ రెడ్డి. యాహ్! నేనిక్కడ లా స్టూడెంట్ అండి. నేను గత ఒక 2 వారాల నుండి మన తెలుగు కమ్యూనిటీ నుండి నేను చాలా దగ్గరగా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తా వస్తున్నాను. మనోళ్ళు చాలా మంది విపరీతంగా సెవిస్ గాని, వీసాస్ రివోక్ అయిపోయాయి. సో, అయిపోవడంలో నేను గూడా కొంచెం మన వాళ్ళకి సహాయం చేయాలి. ఎందుకంటే నేను ఒక లా స్టూడెంట్‌ని కాబట్టి. సో, ఐ హాడ్ బేసిక్ రూల్స్ తెలియడం కానీ, అట్లనే నేను త్వరలో గూడా ఇమిగ్రేషన్ ఫర్మ్‌లోనే వర్క్ చేస్తున్నా కాబట్టి, నేను అది కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని మనోళ్ళందరి దగ్గరికి గైడ్ చేద్దామని నేను డిసైడ్ అయిపోయి దీన్ని క్లోజ్‌గా ఫాలో అయితూ వస్తున్నానండి ఈ కేస్ నైస్ గురించి. అండి. అండ్ ఇది ఇట్ ఈస్ వెరీ యాహ్! మచ్ నీడెడ్ ఈ టైంలో మన వాళ్ళకి చాలా అవసరం అక్కడ. ఏంటంటే హెల్ప్‌లెస్ ఉన్నారు కదా! ఏం జరుగుతుందో తెలియట్లేదు చాలా మందికి. సో, మీలాంటి వాళ్ళు అవునవును. కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి లీగల్‌గా ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. సో, థాంక్స్ ఫర్ అవునవును. థట్. థాంక్ యూ. అంటే మీరందరూ మీకు బాగా తెలిసుంటది. ఇప్పుడు యూజువల్‌గా యూఎస్ఏకొచ్చేది స్టెమ్ కోర్స్‌లో చేసింటారు. అంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కానీ, లేకపోతే సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చింటారు గానీ, లాకి చాలా తక్కువ వస్తారండి. అంటే మేబీ లైక్ 0.2% కానీ, 0.1% కన్నా ఎక్కువ రారు. ఎగ్జాక్ట్‌లీ. అవునవును. సో, మీరు అందుకే చాలా ఇదేమైతదంటే రేర్ స్ట్రీమ్ ఎంచుకున్నారు. అవునవునవును. నేను బ్యాక్ ఇండియాలో కూడా ఒక 1 ఇయర్ ప్రాక్టీస్ చేసి, మళ్ళీ ఇక్కడికి మాస్టర్స్ చేయడానికొచ్చాను. నైస్. నైస్. నైస్ అండి. అవునవును. కానీ ఇప్పుడు ఈ రివొకేషన్ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ రివొకేట్ చేసిన వాళ్ళందరూ ఫస్ట్ ఈ ఫెడరల్ కోర్ట్‌లో మనకి అనుకూలంగా తీర్పొచ్చిందని విన్నాము. సో, దాని గురించి మాట్లాడేద్దాం. తర్వాత ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడదాం. సో, ఏంటి ఆ తీర్పు? ఏమని చెప్పింది అట్లాంటా కోర్టు? ఇదది యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ద నార్థర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్జియా అట్లాంటా డివిజన్ వాళ్ళు ఏప్రిల్ 18, 2025 ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. దీంట్లో ఏమేం చెప్తున్నారంటే, ఈ ఈ డిఫెండెంట్స్ ఉన్నారు గదా! అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ద హోమ్‌లాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఎవరెవరిటి సెవిస్ టెర్మినేట్ చేశారో వాళ్ళందరిని రీఇన్‌స్టేట్ చేయండి. వాళ్ళందరిని మళ్ళా సెవిస్ పోర్టల్‌లో మీరు ఎక్కియండి అని చెప్పారు. అట్లనే F1 స్టూడెంట్స్ ఎవరెవరు ఈ సెవిస్ టెర్మినేషన్ వల్ల చదువు ఆగిపోయిందో వాళ్ళందరినీ చదివిచ్చే బాధ్యత అంటే మళ్ళీ సేమ్ ఎళ్లి చదువుకునే బాధ్యత డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీకిచ్చారు. అట్లనే మీ అందరికి తెలిసిందే ఓపీటీ, స్టెమ్ ఓపీటీ వాళ్ళకి కూడా సిరీస్ టెర్మినేట్ అయిపోయాయి. వాళ్ళందరూ కొంతమంది $10,000 జాబ్స్‌లలో గూడా ఉన్నారు. వాళ్ళందరికి కూడా పాపం సిరీస్ టెర్మినేట్ అయిపోయాయండి. దానివల్ల వాళ్ళు ఉద్యోగాలు చేయడం మానేయాలి. వాళ్ళకి కూడా కోర్ట్ ఏం చెప్పిందంటే, మీరు యథాస్థితిగా మీరు ముందు ఏం పని చేస్తున్నారు అంటే జాబ్స్ చేస్తున్నా గాని, మీరెక్కడన్నా ఇంటర్న్‌షిప్స్ చేస్తున్నా వాళ్ళందరూ మీరు కంటిన్యూ కండి. నో ఇష్యూస్ అని కోర్ట్ చెప్పిందండి. ఓకే. సో, ఇప్పుడైతే ప్రాబ్లమ్ లేదు. వాళ్ళక్కడే ఉండి కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడైతే ఏం ప్రాబ్లమ్ లేదు. అట్లనే కోర్ట్ కూడా ఒక 2, 3 అబ్జర్వేషన్స్ చేసిందండి. మనందరికీ ఇది చాలా ఇంపార్టెంట్. మనం అందరూ తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ అని మీరు వినుంటారు. అంటే అవును. విచ్ ఓవర్‌సీస్ ఆల్ ద ఇమిగ్రెంట్స్. ఈ మనం వచ్చేది, పోయేది అంతా వాళ్ళ దగ్గర డేటా ఉంటది. వాళ్ళందరూ ఏం చేశారంటే, వాళ్ళకు ఒక 3 కండిషన్స్ ఉంటాయండి. ఇప్పుడు మన సెవిస్‌ని రివోక్ చేయడానికి 3 కండిషన్స్‌లో వాళ్ళు సెవిస్ రివోక్ చేయాల. మిగతా కండిషన్స్‌లో వాళ్ళకి రైట్ లేదు, అథారిటీ లేదు రివోక్ చేయడానికి. ద ఫస్ట్ కండిషన్ ఏంటంటే, హ్మ్. ఫస్ట్ రివోకేషన్ ఆఫ్ ప్రీవియస్‌లీ గ్రాంటెడ్ వేవర్ అంటారు. అంటే ఇల్లీగల్‌గా అమెరికాకొచ్చింటారండి కొంతమంది. వాళ్ళందరికీ హ్మ్. అసైలమ్ ఇవ్వడం కానీ, కొంచెం టెంపరరీ వీసాస్ ఇచ్చినింటారు. అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్‌లో వీళ్ళంతా. అప్పుడొక్కటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ వాళ్ళ సెవిస్‌ని టెర్మినేట్ చేయొచ్చు. అట్లనే ఓకే. ఏదైనా పార్లమెంట్‌లో ఇంట్రడక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ బిల్ కొత్తది ఏదైనా బిల్ తీసుకొనొచ్చి వీళ్ళందరిని రిమూవ్ చేయొచ్చు. అట్లనే పబ్లికేషన్ ఆఫ్ ఫెడరల్ రిజిస్టర్ అనేది ఒకటుంటదండి. ఆ రిజిస్టర్‌లో నువ్వు నేషనల్ సెక్యూరిటీకి, డిప్లొమాటిక్‌కి, పబ్లిక్ సేఫ్టీకి నువ్వు ఆటంకం కలిగిస్తున్నావు అన్న టైంలో ఒకటి నీ సెవిస్‌ని టెర్మినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఓకే. వీళ్ళందరూ మన స్టూడెంట్స్ ఎవరే గాని నేషనల్ సెక్యూరిటీకి ఎవరే గాని థ్రెట్ కాదు. అందరూ లీగల్‌గా వచ్చారు. కొత్త ఇమిగ్రేషన్ బిల్ అనేది ఎక్కడా పాస్ కాలేదు. మన సెవిస్‌ని ఎందుకు టెర్మినేట్ చేశారు అనే దాని మీద కోర్ట్‌కెళ్లారు. కోర్ట్ ఏమని చెప్తుందంటే, అవును కదా! ఇదంతా నిజమే గదా!
సో వీళ్ళ సెబీస్ ని ఎందుకు టెర్మినేట్ చేశారు? వీళ్ళు ఎక్కడే గాని నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ కాదు. అవును. మనోళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు అఫ్‌కోర్స్‌గా. అంటే మనం ఎక్కడ గాని తప్పుని అది కరెక్ట్ అని చెప్పడం లేదు. మనోళ్ళు గూడా కొన్ని వయలేషన్స్ చేశారు. అంటే ఎలాంటి వయలేషన్స్ చిన్న చిన్నవి? అంటే చిన్న చిన్నటంటే యూజువల్‌గా కామన్‌గా స్టూడెంట్స్ చేసేటేంటంటే అండి, అంటే లిక్కర్ షాప్స్‌లో పని చేస్తుంటారండి ఇక్కడ పార్ట్ టైమ్స్‌లో. సో ఓకే. మైనర్స్‌కి అమ్మడం ఇల్లీగల్ ఇక్కడ. ఓహో! మన ఇండియాలో లాగా అదే ఎవరొచ్చినా గాని మన ఫేస్‌ని చూసేసి వీడు 18 ఏళ్ల కన్నా పైవాడు అందుకు వీడికి మందు అమ్మేద్దాం అనుకుంటుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఐడీ కార్డ్ చూపియాలి. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఏజ్డ్ అబౌట్ 60 ఇయర్స్ నువ్వు ముసలోడివైనా గాని నీ ఐడీ కార్డ్ చూసిన తర్వాత వాడు నీకు అమ్ముతాడు. ఓహ్! మనోళ్ళు ఏం చేస్తారంటే పాపము అంటే తెలియక గాని, తెలిసి గాని కొంతమంది ఎవరైనా ఇట్లా చిన్న పిల్లోడు అని ఆ ఏజ్‌లోడు వచ్చినప్పుడు గాని, వాడి ఐడీ కార్డ్ చూడకోకుండా వాడికి బాటిల్ ఇచ్చేసి బిల్ కొడతంటారు. బిల్ కొట్టే కొద్దీ పోలీసోళ్ళు లోపలికొచ్చి వీడిని అరెస్ట్ చేస్తారు. ఓహ్ మై గాడ్! హుహు. ఆ! అది చాలా సీరియస్ అఫెన్స్ అది. సెల్లింగ్ ఆఫ్ లిక్కర్ టు ద మైనర్. ఓకే. అట్లనే మీ అందరికి తెలుసు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ గూడా చాలా ఇక్కడ సీరియస్‌గా తీసుకుంటారండి. అంటే మనోళ్ళు తెలుసో తెలియకనో స్టూడెంట్స్ ఆ ఏజ్‌లో సో హ్మ్. వి కాంట్ ఎక్స్‌పెక్ట్ కదండీ. ఆ టైంలో కారు తోలుకుంటా మందు తాగి తోలుతంటారు. ఆ టైంలో పోలీసోడు పట్టుకున్నాడనుకో వాళ్ళని కంప్లీట్‌గా అరెస్ట్ చేసేస్తారు. చాలా సీరియస్‌గా తీసుకుంటారిక్కడ. సో ఇట్లాంటి కండిషన్స్ సెబీస్‌కి వయలేషన్స్ ఇవన్నీ. ఇవన్నీ కోర్ట్ ఏమని చెప్తుందంటే అండి, ఇప్పుడు వాళ్ళు చేశారు కరెక్టే. కానీ డ్యూ ప్రాసెస్ అనేది ఒకటి ఫాలో కావాలి. ఇప్పుడు వాళ్ళు అంటే ఏంటి కోర్ట్‌కెళ్ళడము, ట్రయల్ నడవడము, అట్లనే సాక్షులను వెరిఫై చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళకి శిక్షెయ్యాలి. మీరు ముందే అవి అవి చేశారు అనేది నిరూపించక ముందే నువ్వు అందరి సెబీస్‌ని ఎలా టెర్మినేట్ చేయగలవు? వాళ్ళని ఎలా శిక్షిస్తావని కోర్ట్ ప్రశ్నించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ. అప్పుడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ యాహ్! హోమ్‌లాండ్ సెక్యూరిటీ పాయింట్. అవును కదా! దట్స్ ఆల్సో వాలిడ్ పాయింట్ కదా! అని. అందుకు వీళ్ళందరిని సెబీస్ రీఇన్‌స్టేట్ చేయమని అడిగిందండి. ఓకే. అట్లనే ఇంకొకటి కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అండి, సో ఎక్కడైనా గాని డ్యూ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటదండి. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇప్పుడు మిమ్మల్ని ఏదన్నా గాని శిక్ష ఎయ్యాలన్నా గాని ఒక డ్యూ ప్రాసెస్ ఉంటది. అంటే మిమ్మల్ని కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయడము, అట్లనే ట్రయల్ నడవడము, విట్నెస్‌ని నడవడం, మీ వాదన వినిపియడము, వాళ్ళ వాదన వినడము, దాని తర్వాత జడ్జ్ అనేది డిసైడ్ చేస్తారు. ఇక్కడ సెబీస్ టెర్మినేషన్‌లో ఎక్కడే గాని ఆ ప్రాసెస్ అనేది ఎక్కడ లేదు. జస్ట్ ఓకే. నీ మీద కేస్ ఉంది అనుకుంటే మిమ్మల్ని సెబీస్ టెర్మినేట్ చేశారు. రీజన్స్ హుహు. కూడా తెలియవు చాలా మందికి పాపం. అదే అంటే మేమిక్కడ వింటుందయితే ఈవెన్ ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదండి. లైక్ ఎప్పుడో పెండింగ్ చలాన్స్ కట్టలేదని చెప్పి, అప్పుడు అవునవును. కూడా రివోక్ చేసేస్తున్నారంట. లైక్ పెండింగ్ చలాన్స్ కడితే ఫైనెయ్యాలి, పెనాల్టీ ఎయ్యాలి, ఇంప్రిజన్ చేసి తర్వాత లాగాలి కానీ, వాటికి కూడా రివోక్ చేయడం ఏంటి అనేది అర్థం కావట్లేదు ఇక్కడ పరిస్థితి. అంటే మీకక్కడ ఉన్నారు అవునవును. కాబట్టి అంటే మీకెలా ఉందో, ఇక్కడైతే అవునవును. చాలా అంటే భయపడుతున్నారు. అవును. అంటే అండి ఇక్కడ ఇంకో పాయింట్ గూడా ఎవరెవరు పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ సెబీస్ టెర్మినేట్ అయ్యాయండి. హ్మ్. దట్స్ ద మెయిన్ లూప్ హోల్. అంటే ఇప్పుడు మీరు చిన్న తప్పు చేసారా? పెద్దది ఫెలోనీ చేసారా? మిస్‌డిమీమర్ ఉందా? చిన్న ఇన్‌ఫ్రాక్షన్ ఆఫ్ క్రైమ్ ఉందా? అనేది చూడడం లేదు. మీరు ఒకేలా మీ లైఫ్‌లో ఎప్పుడైనా కానీ పోలీస్ స్టేషన్‌కెళ్ళి మీ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ సెబీస్ టెర్మినేట్ అయ్యాయి. ఓహ్ గాడ్! ఆ! సో, సో లెట్ మీ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో, ఒక 2022లో ఒక ఒక చిన్న అంటే ఒక వైఫ్, హస్బాండ్ గొడవ పడ్డారండి. వెన్ దే వర్ ఇన్ ద ఎఫ్-1 వీసా. ఓకే. సో, గొడవ పడినప్పుడు ఆ అమ్మాయి బయటోడెవడో వచ్చి చూసి పోలీసులకు కాల్ చేశాడంట. వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారని. హ్మ్. పోలీసోళ్ళొచ్చేసి లోపలికొచ్చి అప్పుడే వీళ్ళిద్దరు అంటే యూజువల్‌గా హౌ ద హస్బాండ్ అండ్ వైఫ్ అనేది దట్స్ ఎ ప్రైవేట్ మ్యాటర్ అండి. వాటెవర్ దే వాంట్ టు డు దే కెన్ డూ ఇట్. అక్కడేదో వాడు చాలా ఆమె మీద అగ్రెసివ్‌గా గొడవ పడడానికెళ్ళినప్పుడు పోలీసులొచ్చి అదే చూసారంట ఫస్ట్. చూసి ఓకే. అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆమె వాళ్ళ వైఫ్ ఏడుస్తుందంట. మా మా హస్బాండ్ ఏం తప్పు చేయలేదు. దట్ హాస్ హ్యాపెండ్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బాండ్ అంటే వాడికి పోలీసులు తీసుకెళ్ళిపోయి దిస్ వాస్ హ్యాపెన్ ఇన్ 2020. ఓకే. 5 ఇయర్స్ బ్యాక్. ఆర్ దే ఫ్రమ్ స్టార్టింగ్ ఎఫ్-1 ఇండియన్ కపులా? ఇండియన్స్ ఇండియన్ ఓహ్ కపులే. గాడ్! ఇండియన్సే ఎక్కువ గొడవ పడతారు. ఎందుకో అంటే 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 అది హ్మ్. ఉంటుంది గదా! దట్స్ లవ్ అంతే. ఇంక గొడవ పడ్డా కూడా మళ్ళీ ఏడుస్తారు. అదంతా జరుగుతూ ఉంటుంది. అవును. హ్మ్. అప్పుడేమైందంటే పాపం అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఈవెన్ పోలీసులు కూడా ఇది మళ్ళా ఇన్ఫర్మేషన్ వినిన తర్వాత డ్రాప్ చేశారు కంప్లీట్‌గా చార్జెస్. అవునే ఇది నిజమే. ఇది మీ ప్రైవేట్ అఫైర్. సో, వి షుడ్ నాట్ ఇన్వాల్వ్ అని. ఆ టైంలో అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ రూల్ ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఓకే.
ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే ఇప్పుడు పాపం తనది సెవిస్ టర్మినేట్ అయింది. క్రేజీ. లైక్ అంటే ఇంత చిన్న చిన్న ఇష్యూస్‌కి పాటు జస్ట్ పోలీస్ స్టేషన్ ఎళ్తారంటే సెవెరల్ రీజన్స్ వల్ల ఎళ్తూ ఉండొచ్చు కదా! ఇది క్రిమినల్సే ఎళ్ళాలని లేదు. అదే ఇక్కడ ఈ ఈ కేసులో హ్మ్. డిస్కస్ చేసిండేది. ఇప్పుడు మీరు వాళ్ళ కన్విక్షన్ అయిన తర్వాత మీరు సెవిస్ టర్మినేట్ చేయండి. ఇప్పుడు వాళ్ళు జైలు హ్మ్. జీవితం అనుభవిస్తున్నారు, లేకపోతే జైల్లో ఉంటున్నారు అంటే మీరు చెయ్యాలి. యాహ్! సో, అవేంటి లేకోకుండా మీరు చేయకూడదని కోర్ట్ చెప్తుంది. హ్మ్. సో, కరెక్టే. దిస్ వాస్ ఎ సో, ఇప్పుడు బెస్ట్ జడ్జ్‌మెంట్. బెస్ట్ వర్డిక్ట్. చాలా హ్యాపీ దట్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు కోర్ట్‌కెళ్ళి కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగిందక్కడ. రైట్ అండి. సో, ఇప్పుడు అంటే అట్లాంటా ఫెడరల్ కోర్ట్ ఇచ్చిన తీర్పు వల్ల అంటే ఈ వీసాస్ రివోకేషన్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదంటారా? సో, ఇక్కడ ఇక్కడ చాలా అంటే ఇక్కడ కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు మనం కూడా. ఈవెన్ నేను కూడా చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఇక్కడ హ్మ్. 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఒకటి స్టూడెంట్ వీసా, ఒకటి స్టూడెంట్ స్టేటస్. అంటే ఎఫ్-1 వీసా అట్లనే సెవిస్ అని. ఇక్కడ ఏమైతుందంటే కోర్ట్ ఓన్లీ సెవిస్‌ని రీఇన్‌స్టేట్ చేయమని చెప్పింది. అంటే మీరు ఇక్కడ ఆల్రెడీ కంట్రీలో ఉన్నారు. మీరు యథాస్థితిగా మీరు చదువుకుంటుంటే చదువుకోండి, పని చేసేకంటే పని చేసుకోండి అని చెప్పింది తప్ప ఎక్కడే గాని వీసా గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మీకు ఇండియా నుండి మనకు మెయిల్స్ వచ్చాయండి. అంటే ముంబై కాన్సులేట్ నుండి, ఢిల్లీ కాన్సులేట్ నుండి ఏంటంటే మన వీసా టర్మినేట్ అయిందంట. కోర్ట్ ఎక్కడే గాని దీని గురించి ప్రస్తావించలేదు. ఓకే. అది వీసాస్ రివోక్ అయిపోయినట్టే. సో, సో, వీసాస్ మనం రివోక్ దాన్ని అయితే ఏం చేయలేము. కోర్ట్ కూడా ఏం చేయలేదు. మనం అంటే ఏం ఇప్పటి వరకు ఎవరైనా కోర్ట్ ఎళ్లారా లేదా కోర్ట్‌కలా? దాని గురించి దీని గురించి ఎవరు మాట్లాడడానికి? ఎళ్ళలేరు. ఓకే. దీని గురించి ఎవరు ఎళ్ళలేరు. అంటే ఇండియా నుండి గదా! మనకు మెసేజ్ వచ్చిండేది. మీది వీసా రివోక్ అయినట్టు. ఓకే. సో, దే డోంట్ హావ్ ఎనీ జ్యూరిస్డిక్షన్ విచ్ ఈస్ బైండింగ్ ఆన్ ఇండియా. యూఎస్ కోర్ట్స్‌కి ఎలా ఉంటాయి మన ఇండియా కోర్ట్స్ సో, అంటే ఇక్కడ ఏంటంటే వీసా ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే వీసా రివోక్ అయిపోయింది గదా! వీసా రివోక్ అయినంత మాత్రాన మీరు చదువులు మానేయడం కానీ, మీరు ఏం చేయనవసరం లేదని గూడా కోర్ట్ చెప్పింది. ఏమంటుందంటే కోర్ట్, మీరు ఒక్కసారి ట్రావెల్ చేసి ఇండియాకెళ్ళి మళ్ళా రిటర్న్ రాడానికి మీరు తప్పకుండా కొత్త వీసా వేసుకొని వస్తేనే మిమ్మల్ని యూఎస్‌లోకి అలో చేస్తారు. ఓకే. లేదా అలో చేయరు. ఓహ్! అండ్ యూ కెన్ లీగల్లీ స్టడీ. నువ్వు అంటిల్ అన్లెస్ నువ్వు కంట్రీని వదిలిపోయేంత వరకు నువ్వు లీగల్‌గా సేఫ్‌గా ఇక్కడ ఉండొచ్చు. ఓకే. నైస్. 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 అంటే ఇప్పుడు యాహ్! యాహ్! వీసా ఒకవేళ రివోక్ అయినా టెన్షన్ పడనక్కర్లేదు. ఒకవేళ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. కానీ మళ్ళీ రివోక్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇస్తారంటారా పర్మిషన్ వీసా? ఇస్తారండి. అదేం ప్రాబ్లమ్ లేదు. అలా ఏం లేదు. మళ్ళీ మనం గనుక ప్రూవ్ అంటే చేసుకోగలిగితే ఎవ్రీథింగ్ ఈస్ లీగల్ అని. సో, వాళ్ళు మళ్ళీ హ్మ్. ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అంటే దానికి ఆ అట్లనే గాదు. ప్రాసెస్ చేంజ్ ఆఫ్ స్టేటస్‌కెళ్ళిపోవాలి. చేంజ్ ఆఫ్ స్టేటస్‌కెళ్ళిపోతారండి ఆల్‌మోస్ట్ అందరూ. ఓకే. అంటే ఇప్పుడు మీరు చదువుకుంటున్నారండి. ఇప్పుడు చదువుకున్నప్పుడు మళ్ళీ నాది టైమ్ అయిపోయింది. నా వీసా రివోక్ అయిందని మీరెళ్లి అడిగానుకో, ఎందుకు నీది హుహు. చదువు వరకే గదా! నువ్వు పర్మిషన్ అడిగిండేది నన్ను. చదువు అయిపోయిన తర్వాత మళ్ళెందుకు నీకు అమెరికాకి అని అడుగుతారు. ఓకే. అది క్వెషన్ మీరేమని ఆన్సర్ చేస్తారు? మనమేం ఆన్సర్ చేయలేం. ఓకే. జాబ్ చేయాలనుకుంటున్నా అని చెప్పడానికి లేదా? అంటే అప్పుడు జాబ్ చేయడానికి నువ్వు హెచ్-1బీ మీదెళ్ళు. చదువుకునే వీసా దాని మీద ఎందుకు నీకు? ఓహ్! దట్స్ రైట్. ఆ కరెక్టే. లూప్ కరెక్టే. ఉంటదండి. అవునవును. అండ్ యాక్చువల్లీ అండ్ వన్ వాళ్ళ మోర్ థింగ్ పాయింట్ ఐ యామ్ కూడా సో మేక్స్ సెన్స్ కదా! మనం కూడా అవును. కంప్లీట్‌గా మన వాళ్ళనేసి వన్ సైడెడ్‌గా మాట్లాడడం గాదు. సో, వాళ్ళు చెప్పేది కూడా మేబీ రైటే. వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ అది. అవునవునండి. అండ్ అండ్ వన్ మోర్ థింగ్ ఐయామ్ సో హ్యాపీ ఇక్కడేంటంటే యూజువల్‌గా మీకెప్పుడన్నా గాని ఒక చిన్న టెంపరరీ ఇంజెక్షన్ అట్లా ఇచ్చినప్పుడు గాని ఇండియాలో మీకు బాండ్ పెట్టమంటారండి. ఇప్పుడు మీరేదైనా ఒక కేస్‌లో ఇరుక్కున్నారు. ఇరుక్కున్న తర్వాత మీరు బాండ్ వచ్చిస్తే మిమ్మల్ని రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఒక సెక్యూరిటీ లాంటిది. ఇక్కడ యాహ్! అట్లాంటా కోర్ట్ ఫెడరల్ రూల్స్‌లో ఒకటి బాండ్ వేవర్ అని ఉంటది. అంటే ఓకే. కోర్ట్ ఏమని చెప్తుందంటే పాపం పిల్లలందరూ చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారు. వాళ్ళిప్పుడు బాండ్ ఏం పెట్టలేరు అని బాండ్‌నే కంప్లీట్‌గా వేవ్ చేసేసింది. ఓహ్! నైస్. అంటే దే డోంట్ నీడ్ టు పే ఎనీ మనీ రైట్ బాండ్‌కి. నైస్. నైస్ అండి. సో అంటే వి ఆర్ ఆల్సో హ్యాపీ అంటే అంటే ఇప్పుడు ఇక్కడ లీగల్‌గా ఉందనుకో దేర్ ఇస్ నథింగ్ ఇష్యూస్ అండి. హుహు. సో వన్స్ యూ డూ సంథింగ్ ఇల్లీగల్ థింగ్ ఏదైనా చేసామనుకో అప్పటి నుండి మనం భయపడాలి. ఓకే. యాహ్! రైట్. అంతవరకు సో వి గోనా బి సేఫ్ అంటే ఈవెన్ లైక్ ట్రంప్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. సో మేము లీగల్‌గా వచ్చినోళ్ళని వి వోంట్ డిస్టర్బ్ ఇట్.
సో ఏదైనా గాని డ్యూ ప్రాసెస్ ఫాలో అయితాము అని. సో బట్ దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ ఉంటాయి తప్పకుండా. అంటే ఒక పెద్ద లార్జర్ సొసైటీలో ఉన్నప్పుడు. సో ఆ మైనర్ ఇష్యూస్‌లో ఇది కూడా ఒకటి. అండ్ వి డోంట్ నీడ్ టు గెట్ స్ట్రెంగ్త్స్ కానీ ఏదైనా గాని టెన్షన్ పడిన అవసరం లేదు. మనం కోర్ట్స్‌కెళ్ళి తప్పకుండా మీరు మంచి ఆర్డర్ తెచ్చుకొని, మంచి లాయర్‌ని హైర్ చేసుకొని మంచి ఆర్డర్ వస్తదని నేను ఈ సందర్భంగా మన తల్లిదండ్రులకు చెప్పాలనుకుంటున్నాను. నైస్. నైస్ అండి. సో, చాలా ధైర్యాన్నిచ్చాయి మీ మాటలు ఇవాళ కనీసం. యాహ్! అవునవును. కొంతమందికైనా మేబీ అంటే ఒక హ్మ్. హోప్ ఏమో జరిగిపోతుందనే వాళ్ళకి లేదు ఇట్స్ ఆల్ నార్మల్ అని చెప్పినట్టుంది. అవునవును. యాహ్! అండి. థాంక్ యూ అండి.